మగువా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం గృహహింసను అడ్డుకునేదెలా అనే అంశం చూద్దాం. లత జీవితం తన భర్త కంటే ఎక్కువ. ఈ విషయం అతడికి చాలా చిన్నతనంగా మారింది. దాంతో ప్రతి చిన్న విషయంలోనూ తప్పులు వెతుకుతున్నాడు. సంపాదిస్తున్నావని పొగరు అంటూ నిందిస్తున్నాడు. ఎవరితో మాట్లాడినా తన్ని తక్కువ చేస్తున్నావని వేధిస్తున్నాడు. ఈ మాటలు భరించలేకపోతోంది ఆమె. ఒంటి మీద దెబ్బ కనిపించడం లేదు, కానీ మనసుకు తగిలిన గాయం మాత్రం చాలా పెద్దదే. భర్త చనిపోయినా ఆ లోటు తెలియకుండా పిల్లల్ని పెంచిన సీత నేడు కొడుకు వ్యసనాలకు అలవాటు పడటంతో ఎన్నో బాధలు పడుతోంది. డబ్బుల కోసం తల్లి అని కూడా చూడకుండా చేయి చేసుకుంటున్నాడు. చెల్లి క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తూ ఆమెకొచ్చే పెళ్లి సంబంధాలను చెడగొడుతున్నాడు. తట్టుకోలేక తల్లి కూతుళ్ళిద్దరూ ఆత్మహత్యాయత్నం చేశారు. సహోద్యోగినే ప్రేమించి పెళ్లి చేసుకుంది నిత్య. పెళ్ళయ్యాక అతడిలో వికృత రూపం కనిపిస్తోంది. పడక గదిలో వీడియోలు తీసుకుని చూస్తాడు. ఆమె ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా వేధిస్తాడు. 10 మందిలో ఆ విషయాలు చర్చిస్తూ నరకం చూపిస్తున్నాడు. వదిలేసి వెళ్ళిపోదామంటే ఇష్టపడి అందరినీ కాదనుకుని తానే వచ్చి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు అంతా నిందిస్తారేమోనని భయపడుతోంది. ఇవి వేర్వేరు సంఘటనలు, సమస్యలు కావచ్చు, కానీ అందరూ గృహహింస బాధితులే. భార్యే కాదు, కుటుంబ సభ్యులైన తల్లి, అక్క, చెల్లి, ఇలా ఇంట్లోని ఆడవాళ్ళంతా గృహహింస చట్టం పరిధిలోకే వస్తారు. హింస అంటే ఒంటి మీద దెబ్బలే కాదు, చూసే చూపులు, వ్యంగ్యంగా మాట్లాడే తీరు, అనుమానం వంటివన్నీ హింసే. కానీ అమ్మానాన్నలకు ఇబ్బంది కలుగుతుందేమోనని కొందరు ఆడపిల్లలు మౌనంగా భరిస్తుంటే పిల్లల భవిష్యత్తు పాడవుతుందని మరికొందరు భార్యలు ఇంటి గుట్టు బయటపడుతుందని ఇంకొందరు తల్లులు ఈ బాధల్ని జీవితాంతం భరిస్తూనే ఉంటారు. ఫిర్యాదు చేస్తే వేధింపులు ఎక్కువవుతాయనే ఆందోళన, సమాజం ఎలా చూస్తుందో అనే సందేహాలు స్త్రీల నోరు నొక్కేస్తున్నాయి. 2019-2021 మధ్య చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం మన దేశంలోని సుమారు 31.2% మంది మహిళలు ఏదో ఒక సందర్భంలో గృహహింసను ఎదుర్కొన్నారని తెలిసింది. ఇందులో తీవ్రమైనది శారీరకంగా దెబ్బలు తినడమేనని 60% మంది వెల్లడించారట. 4 గోడల మధ్య మహిళలపై జరిగే శారీరక, మానసిక, ఆర్థిక, లైంగిక హింసలను నియంత్రించడానికి 2005లో గృహహింస నిరోధక చట్టం తీసుకువచ్చారు. బాధితులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఈ చట్టం కింద నియమితులైన రక్షణాధికారికి ఫిర్యాదు చేస్తే వారు దాన్ని పరిష్కరించడమో కోర్టుకి పంపించడమో చేస్తారు. ఆపై న్యాయస్థానం కేసుని పరిశీలించి బాధితురాలికి రక్షణ, ఉత్తర్వులతో పాటు నివాస, పిల్లల కస్టడీ, పరిహారం, వైద్య సౌకర్యాలు, ఇతర ఆర్థిక ఉపశమనాలు కల్పిస్తుంది. గృహహింస సంఖ్యలను తెంచుకోవడం చెప్పినంత సులువేం కాదు. అయినా సరే దీన్ని అడ్డుకోవాలంటే ముందు మహిళలుగా మనం మన హక్కుల్ని తెలుసుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని పోగు చేసుకుని నోరు విప్పి బాధను చెప్పుకోవాలి. ఆడవాళ్లపై హింస తగ్గాలంటే మొదటి అడుగు ఇంటి నుంచే మొదలవ్వాలి. మగపిల్లలకు సమానత్వ భావన తెలియచేయాలి. అమ్మాయిల మనసు గురించి, వారు నొచ్చుకునే విషయాలపైన అవగాహన కల్పించాలి. అప్పుడే పరిధులు గీయకుండా, ఆంక్షలు విధించకుండా వారు ఆలోచించగలుగుతారు. కుటుంబంలో సమస్యలు సహజమే అయినా అవి సర్దుబాటు చేసుకోలేని స్థితిలో ఉంటే మధ్యవర్తి సాయం తీసుకోవాలి. ఇందుకోసం కుటుంబ పెద్దలే కాదు, న్యాయస్థానాలు ఏర్పాటు చేసిన మీడియేషన్ కేంద్రాలను సంప్రదించవచ్చు. లేదంటే సఖీ కేంద్రాలు, CDEW, ఆన్లైన్ కౌన్సిలింగ్ సెంటర్లను సాయం తీసుకోవచ్చు. ఇవి కాక 2 రాష్ట్రాలలోనూ భూమిక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ 1800-425-2908 24 గంటలు అందుబాటులో ఉంటుంది. అలాగే హైదరాబాద్లో మై చాయిస్, షాహీన్ వంటి సంస్థలు ఈ పని చేస్తున్నాయి. ఈరోజు మనం గృహహింసను అడ్డుకునేది ఎలాగో
మహిళలు తెలుసుకోవడం ఎంత ముఖ్యమో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.